ఆ మంత్రి మెరుపు తీగలాగా మాయమవుతాడు, పాదరసంలాగా జారుకుంటాడు. అవసరం ఉంటేనే జిల్లాలో వాలిపోతాడు. ఇప్పుడు అవసరం ఏంటి అనే చర్చ అనవసర రాద్ధాంతం అవుతోంది. చివరికి మినిస్టర్కే తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇంతకీ ఎవరా అమాత్యుడు? మంత్రి అనగాని సత్యప్రసాద్ చిక్కడు దొరకడు అన్నట్టుగా తెగ ఫీల్ అవుతున్నారు తిరుపతి జిల్లా తెలుగు తమ్ముల్లో. ఉమ్మడి జిల్లానైనా లేదంటే విడిగా తిరుపతి జిల్లా చూసుకున్నా మంత్రి పదవి మాత్రం స్థానిక నేతలకు దక్కలేదు. ఆ తర్వాత జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కు బాధ్యతలు అప్పగించారు. అయితే అందరితోనూ కలిసి పనిచేస్తారనుకున్న నేతలు ఆయన్ని ముద్దుగా మంత్రి డార్లింగ్ అంటూ పలకరించేవారు. డార్లింగ్ తీరు మొదట్లో బాగానే ఉన్నా రాను రాను ఆయన నల్లపోసయ్యారని చాలా బాధపడిపోతున్నారు. అసలే పదవులు ఆలస్యంగా రావడం, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో అసంతృప్తిగా ఉన్న కింది స్థాయి నేతలు తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఆ మంత్రిపై మరింత ఆగ్రహంగా ఉన్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టాక 1-2 సార్లు అలా తళుక్కుమన్న మంత్రి తర్వాత అటు రావడమే మానేశారట. ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ కనబడ్డం లేదంటూ సోషల్ మీడియా వేదికగా తమ్ముళ్ళు బాధను వెళ్లగక్కుతూ ఉండడం ప్రత్యర్థి పార్టీలకు ఆయుధమవుతోంది. తమ పనుల సంగతి సరే, కనీసం పార్టీనైనా పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా అంటూ మరికొందరు సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేయడం జిల్లాలో హాట్ టాపిక్ అయింది. తిరుపతి కేంద్రంగా పరకామణి కేసు, తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ కేసు విచారణ జోరుగా సాగుతోంది. వైసీపీ మీద చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నుంచి కూడా ఎదురుదాడి ఓ రేంజ్లో సాగుతోంది. ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న అటాక్కి కనీసం విమర్శల రూపంలో కూడా తిప్పికొట్టే ధైర్యం జిల్లాలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు చేయలేకపోతున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన బాధ్యత మంత్రికి లేదా అంటున్నారు తమ్ముళ్ళు. కరుణాకర్ రెడ్డి టీటీడీని ఉద్దేశించి ప్రభుత్వంపై పలుమార్లు ఆరోపణలు చేసినా ఏ ఒక్కరోజు కూడా ఇన్ఛార్జి మంత్రిగా అనగాని సత్యప్రసాద్ వాటిని ఖండించిన దాఖలాలే లేవంటున్నారు. ఇక ఆయన గతంలో పర్యటించిన సమయంలో స్థానిక నేతలు ఇచ్చిన విజ్ఞప్తుల సంగతి ఏమైందో ఆ వెంకన్న స్వామికి కూడా తెలియదంటూ సెటర్లేస్తున్నారు. తిరుపతిలో ఇన్ఛార్జిగా ఉన్న సుగుణమ్మ ఏదో ఉన్నాను అంటే ఉన్నాను అనేలా వ్యవహరిస్తూ ఉండడంతో ఆమెకు చాలా వరకు పార్టీ నేతలు క్యాడర్ దూరంగా ఉంది. దీంతో గ్రూపుల గోల తిరుపతిలో ఓ రేంజ్లో ఉంది. తాజాగా సత్తివేడు నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల మీటింగ్లో కోఆర్డినేటర్గా ఉన్న శంకర్ రెడ్డి అనుచరులు, ఎమ్మెల్యే ఆదిమూలం అనుచరులు రోడ్డెక్కి కొట్టుకోవడం రచ్చరచ్చైంది. ఆదిమూలంను పార్టీ నుంచి బహిష్కరించినా ఇప్పటికీ వారి అనుచరులు చేస్తున్న పనులు పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాయని పలుమార్లు మంత్రికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందట. ఇక గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట తమ్ముళ్ల ఆవేదన అలాగే ఉంది. ఎమ్మెల్యేలకు చెబితే పని జరగదని, మంత్రి కోసం ఎదురు చూస్తే ఆయన మాత్రం జిల్లా వైపు కన్నెత్తి చూడడం లేదని గుర్రుగా ఉన్నారు నేతలు. మొన్నటికి మొన్న పరకామణి కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే పోలీసులు దానిని హత్యగా నిర్ధారించారు. కరుణాకర్ రెడ్డి మాత్రం సతీష్ది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్య అంటూ తీవ్రస్థాయిలో రివర్స్ అటాక్ చేసినప్పటికీ జిల్లాలో ఎమ్మెల్యేలు మాత్రం మౌనంగా ఉండిపోయారు. తర్వాత 7 ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ అంటూ హడావిడి చేస్తే ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ ప్రెస్ మీట్కి డుమ్మా కొట్టడం, మంత్రి పట్టించుకోకపోవడం తమ్ముళ్లకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలాగే వ్యవహరిస్తే పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని స్థానిక నేతలు రగిలిపోతున్నారు. మరికొందరు నేతలు మాత్రం ఆయనకు పార్టీ ఎందుకని, ఆయనకు కావాల్సిన పనుల కోసం మాత్రం జిల్లాకు వస్తారంటూ సెటర్లేస్తున్నారట. ఈ మధ్యకాలంలో వివాదాస్పదంగా మారిన రేణుగుంట సబ్ రిజిస్టర్ ఆనంద్ రెడ్డి పోస్టింగ్ వెనక అనగాని సత్యప్రసాదే ఉన్నారని, దాని వెనుక భారీగానే డబ్బులు చేతులు మారాయని కూడా కొందరు మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది. పలు భూ సమస్యల పరిష్కారం కోసం చుట్టపు చూపుగా జిల్లాకొస్తున్నారు తప్ప పార్టీ క్యాడర్ సమస్యలు ఆయన పట్టించుకోవడం లేదని బహిరంగంగానే తమ్ముళ్లు విమర్శించడం కూటమి నేతల్లో హాట్ టాపిక్గా మారింది. మా డార్లింగ్ ఎక్కడా అంటూ వెటగారంగా మాట్లాడుకుంటున్నారు.